వెల్కమ్ టు ఎయిమర్స్విల్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో మొదటి చాప్టర్ అయినటువంటి విశ్వం సౌర కుటుంబం గురించి చూద్దాం. విశ్వం సౌర కుటుంబం, ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. సో యాక్చువల్గా గ్రూప్ 2లో మనకు ఈ విశ్వం సౌర కుటుంబం నుంచి కొన్ని మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విశ్వం అంటే ఏంటి, విశ్వం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఏంటి మరి విశ్వం అంటే ఒక అనంతమైనటువంటి వాయురాశి. ఆ వాయురాశిలో దుమ్ము ధూళి కణాలు అనేకంగా విస్తరించి ఉండి, అందులో నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు ఇలాంటివన్నీ కలిసిపోయి ఉన్నటువంటి ఒక అనంతమైన లేదా ఎండ్లెస్ గా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే విశ్వం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే సింపుల్ గా చెప్పాలంటే విశ్వం అనగా ఏంటి అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, అలాగే నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఆస్టరాయిడ్స్ అంటే గ్రహ శకలాలు అంటాం వీటిని, మరియు ఉల్కలు, తోకచుక్కలు, వీటితో కూడినటువంటి అనంతమైనటువంటి వాయురాశినే మనం ఏమని పిలుస్తున్నాము అంటే విశ్వం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, మరి విశ్వం అనేది మనకు ఎలా ఉంటది అని చెప్పి మనం చూస్తే, విశ్వం అనేది ఎలా ఉంటుంది అంటే చూడండి, నక్షత్ర మండలాలను కలిగి ఉంటుంది. ఈ నక్షత్ర మండలాలు విశ్వంలో ఎన్ని ఉన్నాయంటే లెక్కించలేనన్ని నక్షత్ర మండలాలు ఉంటాయి. ఆ నక్షత్ర మండలాల్లో ఏముంటాయి, మళ్ళీ కొన్ని కోట్ల నక్షత్రాలు ఒక గుంపుగా ఏర్పడి ఉంటే దాన్ని నక్షత్ర మండలం అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇలా నక్షత్రాలు మనకు చూడండి కొన్ని కోట్ల సంఖ్యలో ఇలా ఒక గుంపుగా ఏర్పడినటువంటి నక్షత్రాల గుంపునే మనం ఏమని పిలుస్తున్నామంటే నక్షత్ర మండలం అని పిలుస్తున్నాం. ఇది మనకు నక్షత్ర మండలం లెక్క. ఈ నక్షత్ర మండలంలో అంటే ఇలాంటి నక్షత్ర మండలాలు విశ్వంలో కొన్ని కోట్ల సంఖ్యలో, లెక్కించలేనటువంటి కోట్ల సంఖ్యలో మనకు ఈ నక్షత్ర మండలాలు ఉన్నాయి. మరి ఈ నక్షత్ర మండలాల్లో మనకు మినిమం చూస్తే ఎన్ని నక్షత్రాలు ఉంటాయి, ఇది ఒక నక్షత్ర మండలం అనుకుంటే దీంట్లో సుమారు 150 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. వీటిలో మనకు సుమారు 150 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. చూడండి, సో ఇది ఒక నక్షత్ర మండలం అనుకుంటే ఇక్కడ మరొక నక్షత్ర మండలం మనకు ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ మరొక నక్షత్ర మండలం. ఇలా నక్షత్ర మండలాల్లో మనం లెక్కించలేనన్ని ఉన్నాయి విశ్వంలో. ఎక్కడున్నాయి? విశ్వంలో. ఇలాంటి నక్షత్ర మండలాలతో కూడినటువంటి ఒక అనంతమైన వాయు మండలాన్నే, ఖగోళ మండలాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ వీటన్నిటితో మనం మూడే గీసినాం. ఇట్లాంటి కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి విశ్వంలో. ఇలాంటి నక్షత్ర మండలాలను కొన్ని కోట్ల సంఖ్యలో కలిగినటువంటి అనంతమైన వాయు మండలాన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే విశ్వం. ఈ నక్షత్ర మండలంలో మిలియం చూడండి సుమారు 150 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 150 కోట్ల నక్షత్రాలు ఒక్కో దాంట్లో. ఆ నక్షత్రాల చుట్టూ మళ్ళీ ఏముంటాయి? గ్రహాలు ఉంటాయి. ఇదో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నక్షత్రం అనుకుంటే ఈ నక్షత్రం చుట్టూ మళ్ళీ గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాల చుట్టూ మళ్ళీ ఏముంటాయి? ఉపగ్రహాలు ఉంటాయి.
ఆ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ మళ్ళీ కొన్ని గ్రహ శకలాలు ఉల్కలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇలా అనేకమైన నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాలు, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు, ఆ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ కొన్ని గ్రహ శకలాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఒక అనంతమైనటువంటి వాయుమండలాన్ని, ఖగోళ ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ సింపుల్ గా విశ్వం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సింపుల్ గా ఏమంటున్నామంటే విశ్వం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ విశ్వం పైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు మనకు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గురించి కొన్ని అంశాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో యాక్చువల్గా భూగోళ శాస్త్రాన్ని మనం జాగ్రఫీ అంటాం. జాగ్రఫీ అంటే అర్థం ఏంటో మనం ఇంతకుముందే ప్రీవియస్ క్లాసెస్లో మనం తెలుసుకున్నాం. ఏంటి జాగ్రఫీ అంటే? జాగ్రఫీలో జియో అంటే భూమి అని అర్థం. చూడండి, జియో అంటే భూమి అని అర్థం. గ్రఫీ అంటే వర్ణన, గ్రఫీ అంటే వర్ణన అని అర్థం. చూడండి, సో గ్రఫీ అంటే వర్ణన అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇందులో ఈ భూగోళ శాస్త్రం పైన లేదా ఖగోళ శాస్త్రం పైన లేదా విశ్వం పైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తలు, ప్రముఖమైన శాస్త్రవేత్తలు మనకు కల్పిస్తున్నారు. వాళ్ళలో ఫస్ట్ మనం తీసుకుంటే ఎరిటోస్తనీస్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఫస్ట్ వ్యక్తి ఎవరంటే ఎరిటోస్తనీస్ అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. సో ఇతను క్రీస్తు పూర్వం 296 నుంచి 194 మధ్య కాలంలో జాగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి ఒక గ్రీకు శాస్త్రవేత్త అని చెప్పి పిలుస్తున్నాం సార్. అంటే ఇతను జీవించిన కాలం క్రీస్తు పూర్వం 296 నుంచి 194 మధ్య కాలంలో జీవించినాడు. ఆ కాలంలోనే జాగ్రఫీ అనే పదాన్ని ఈయన మొదటిసారిగా ఉపయోగించినటువంటి గ్రీకు గణిత శాస్త్రవేత్తగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. సో అలాగే భూమి చుట్టుకొలతను చూడండి, భూమి చుట్టుకొలతను తొలిసారిగా శాస్త్రబద్ధంగా లెక్కించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఎరిటోస్తనీస్ అని చెప్పి మనం పిలుస్తున్నాం. అందుకే ఇతన్ని భూగోళ శాస్త్ర పితామహుడిగా పేర్కొంటున్నాం. ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని చెప్పి ఇతన్ని మనం పిలుచుకుంటున్నాం. చూడండి, భూగోళ శాస్త్ర పితామహుడిగా ఈ ఎరిటోస్తనీస్ ను మనం పిలుచుకోవడం జరుగుతుంది. అలాగే ఇతను రాసినటువంటి గ్రంథం ఏది అని మనం గనుక చూసినట్లయితే జాగ్రఫియా అనే గ్రంథాన్ని ఇతను రచించడం జరిగింది. సో సింపుల్, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే ఎరిటోస్తనీస్ ను మనం పిలుచుకోవడం జరుగుతుంది. చూడండి, అంటే జాగ్రఫీ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించినది లేదా ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఈ ఎరిటోస్తనీస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. సో ఈయన జాగ్రఫియా అనేటువంటి ఒక బుక్ ను రచించినాడని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక ఫర్దర్ గా వస్తే హెకటేవియస్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హెకటేవియస్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇతను క్రీస్తు పూర్వం 550 సంవత్సరం కాలంలో జీవించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని పిలుచుకుంటున్నాం. అలాగే ఇతను కూడా ఒక గ్రీకు చరిత్రకారుడు. చూడండి, ఇతను కూడా ఒక గ్రీకు చరిత్రకారుడు. సో ఇతన్ని కూడా మనం ఏమని పిలుస్తున్నామంటే భూగోళ శాస్త్ర పితామహుడుగానే మనం పిలుచుకుంటున్నాం. హెకటేవియస్ ను కూడా మనం భూగోళ శాస్త్ర పితామహుడుగానే పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ఇద్దరు కూడా మనకు భూగోళ శాస్త్ర పితామహులుగానే ప్రసిద్ధిగాంచినారు. ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అన్నప్పుడు వీళ్ళిద్దరు పేర్లలో ఎవరి పేరు ఆప్షన్స్ లో ఉంటే వాళ్ళ పేరును మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఒకవేళ ఇద్దరు ఉంటే ఏ అండ్ బి అని లేదా బి అండ్ సి అని ఆప్షన్స్ ఇస్తాడు, అట్లా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అలాగే రిచర్డ్ హార్సోర్నర్ అని పిలుస్తున్నాం. చూడండి, ఈ రిచర్డ్ హార్సోర్నర్ ని మనం గనుక గమనిస్తే అమెరికాకు చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు అని చెప్పి పిలుస్తున్నాం. సో అమెరికాకు చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడైన 1959లో పర్స్పెక్టివ్ నేచర్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి గ్రంథాన్ని రాసినాడు. చూడండి, పర్స్పెక్టివ్ నేచర్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి గ్రంథాన్ని ఇతను రాయటం జరిగింది. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే అలెగ్జాండర్ వాన్ హాంబోల్ట్ అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం.
ఇతను 1769 క్రీస్తు శకం 1769 నుంచి 1859 మధ్యకాలంలో నివసించినటువంటి వ్యక్తి. సో మరి కాస్మోస్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం పిలుచుకుంటూ ఉన్నాం. కాస్మోస్ అనే గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి. అలాగే జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను. జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రవేత్తగా మనం పేర్కొంటూ ఉన్నాం. సో నెక్స్ట్ ఫ్రెడరిక్ రడ్జల్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇతను కూడా మనకు జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్త. సో ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడిగా ఇతన్ని మనం పేర్కొంటాం. ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడు అని చెప్పి ఇతన్ని మనం పిలుచుకుంటున్నాం. చూడండి, సో మామూలుగా భూగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తున్నాం అంటే ఫస్ట్ ఎరిటోస్తనీస్ ని పిలుస్తున్నాం, తర్వాత హెకటేవియస్ అనే అతన్ని పిలుస్తున్నాం. ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అని చెప్పి ఎవరిని పిలుస్తున్నామంటే ఫ్రెడరిక్ రడ్జల్ ని పిలుస్తున్నాం. చూడండి, మరి ఇతను ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే జర్మనీకి చెందినటువంటి వ్యక్తిగా మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అంటే మానవ భూగోళ శాస్త్రం అనగా అంటే ఏంటి అంటే భూతలానికి మానవ సంఘాలకు మధ్య ఉన్న సంబంధాల గురించి తెలియజేయడమే మానవ భూగోళ శాస్త్రం అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి ఇతనే. అంటే భూ ఉపరితలం మీద మానవులతో ఉన్నటువంటి సంబంధం, అంటే భూ ఉపరితలానికి మానవులకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియచేయడమే మానవ భూగోళ శాస్త్రంగా ఇతను మనం పేర్కొనడం జరిగింది. చూడండి, సో నెక్స్ట్ మనం చూస్తే హంటింగ్టన్. ఈ హంటింగ్టన్, సో ఇతని ప్రకారం మనం కనుక చూసినట్లయితే భౌతిక పరిస్థితులకు పర్యావరణానికి ఈ రెండిటికి సంబంధించిన ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు మానవుడు ప్రతిస్పందించేటువంటి అంశాలను మానవ భూగోళ శాస్త్రంగా ఇతను పేర్కొనడం జరిగింది. అంటే భూమిపై ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, పర్యావరణ పరిస్థితులకు జరిగినటువంటి ఏవైనా సంఘటనలు, అంటే ఆ రెండిటి యొక్క ఏవైనా సంఘటనలకు మానవుడు స్పందించేటువంటి తీరునే మానవ భూగోళ శాస్త్రం అని పేర్కొంటారు అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే హంటింగ్టన్ అని చెప్పి మనం చెప్తున్నాం. చూడండి, నెక్స్ట్ వస్తే డబ్ల్యూఎం డేవిస్. ఇతన్ని భూస్వరూప శాస్త్ర పితామహుడు అని పిలుస్తున్నాం. చూడండి, దాన్ని భూస్వరూప శాస్త్ర పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం. అంటే భూమిపై ఉన్నటువంటి వివిధ స్వరూపాల గురించి అధ్యయనం చేయు శాస్త్రమే భూస్వరూప శాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్, భూమిపైన పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, నదులు ఉంటాయి, సో పేట భూములు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, ఇలా అనేక భూస్వరూపాలు భూమిపై ఉంటాయి. ఆ భూస్వరూపాల గురించి అధ్యయనం చేయ శాస్త్రమే భూస్వరూప శాస్త్రం. ఆ భూస్వరూప శాస్త్ర పితామహుడు ఎవరు అని చెప్పి మనం చూసినట్లయితే డబ్ల్యూఎం డేవిస్ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, డబ్ల్యూఎం డేవిస్ అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే నదులకు చూడండి, ఇక్కడ నదులకు, ఈ నదికి కొన్ని దశలు ఉంటాయి. మానవ జీవితానికి కొన్ని దశలు ఉంటాయి కదా, బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ లాగా ఇక్కడ కూడా నదికి బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఉంటాయని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ డబ్ల్యూఎం డేవిస్ అని చెప్పి మనం పేర్కొంటున్నాం. సార్, సో నది ప్రవాహ మార్గంలో చూడండి, మనం చూసినట్లయితే ఇలా నది ప్రవహిస్తూ ఉంటే ఈ నదికి ప్రారంభంలో అంటే పుట్టినప్పటి నుంచి చూడండి ఇక్కడ జన్మించి అది కొండల మధ్యన ప్రవహించుకుంటూ వస్తుంది. చూడండి, ఇలా కొండల మధ్యన ప్రవహించుకుంటూ వస్తుంది. పుట్టినప్పటి నుంచి కొండల మధ్య ప్రవహించే ఈ మొత్తం ఈ భాగాన్ని మనం ఇక్కడ నది యొక్క బాల్య దశ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, బాల్య దశ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఈ దశల గురించి చెప్పింది డబ్ల్యూఎం డేవిస్ అనే వ్యక్తి. ఆ తర్వాత మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ నుంచి ఇదంతా మైదాన ప్రాంతం ఉంటుంది. చూడండి, ఈ చివర్లో మనకి ఇక్కడ ఏముంటదంటే ఈ చివర్లో ఇక్కడ తీర ప్రాంతం ఉంటుంది. చూడండి, తీర ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఈ మైదాన ప్రాంతంలో ప్రవహించే దీన్నే యవ్వన దశగా మనం పిలుచుకుంటున్నాం. చూడండి, యవ్వన దశ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి,
ఈ తీర ప్రాంతంలో నది ప్రవహించే తీరును ఇక్కడ ఈ తీర ప్రాంతంలో అంటే సముద్ర తీరం, ఇక్కడ సముద్ర తీరంలో ఎప్పుడైతే ఈ నది ప్రవహించి అక్కడి నుంచి స్లోగా వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ తీర ప్రాంతం నుంచి సముద్రంలో కలిసే వరకు ఉన్నదాన్ని వృద్ధాప్య దశ, వృద్ధాప్య దశ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా నదీ ప్రవాహ మార్గాలను కూడా వివిధ దశలుగా విశదీకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకు ఈ WM డేవిస్ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. అంటే మానవ జీవితంలో ఉన్నటువంటి దశలను నదికి కూడా అప్లై చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే WM డేవిస్ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక ఫర్దర్గా వస్తే ప్యాట్రిక్ గడేస్, నెక్స్ట్ వస్తే ప్యాట్రిక్ గడేస్ స్కాట్లాండ్కు చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతన్ని సర్వశాస్త్రాల సమ్మేళనమే భూగోళ శాస్త్రం అని చెప్పి పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇతనే. చూడండి, ప్యాట్రిక్ గడేస్ అనేటువంటి వ్యక్తి. అంటే భూగోళ శాస్త్రం అనగా ఏంటి అంటే అన్ని కలిసిపోయి ఉంటాయి, అన్ని శాస్త్రాలు కలిసిపోయి ఉన్నటువంటిదే భూగోళ శాస్త్రం అని చెప్పి పేర్కొన్నది ఈయన, ఈ గడేస్ అనేటువంటి వ్యక్తి. మనం కూడా చూస్తూ ఉంటాం చూడండి, మా భూగోళ శాస్త్రం చదవాలంటే అంటే జాగ్రఫీ రావాలంటే మీకు హిస్టరీ తెలిసి ఉండాలి, ఫిజిక్స్ తెలిసి ఉండాలి, కెమిస్ట్రీ తెలిసి ఉండాలి, బయాలజీ అంటే పర్యావరణ శాస్త్రంలో బయాలజీ తెలిసి ఉండాలి. ఇలా అన్ని శాస్త్రాలు తెలిసి, సముద్ర శాస్త్రం తెలిసి ఉండాలి. ఇలా అన్ని తెలిసింటేనే మనకు భూగోళ శాస్త్రం గురించి అంతో ఎంతో అవగాహన వస్తుంది. అందుకే అన్ని శాస్త్రాల సమ్మేళనమే భూగోళ శాస్త్రం అని చెప్పినటువంటి వ్యక్తి అంటే ప్యాట్రిక్ గడేస్ అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం, స్కాట్లాండ్కు చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఇమ్మానుయల్ కాంట్ జర్మనీకి చెందినటువంటి ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు. సో చరిత్రకు ఆధారం భూగోళం అని చెప్పి పేర్కొన్నటువంటి ఎవరు అంటే ఇతనే. చూడండి, చరిత్రకు ఆధారం భూగోళ శాస్త్రం అని చెప్పి పేర్కొన్న వ్యక్తిగా మనం పేర్కొంటూ ఉన్నాం. సో నెక్స్ట్ చూస్తే టాలమీ అని చెప్పి తీసుకుంటున్నాం. చూడండి, ఇతను గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త. చూడండి, ఏ కాలంలో ఉన్నాడు ఇతను అంటే క్రీస్తు పూర్వం 140 కాలానికి చెందినటువంటి వ్యక్తి ఇతను. రైట్, మరి ఏం చెప్పినాడు మనకి అంటే భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి. చూడండి, అనగా భూమి కేంద్రంగా తీసుకొని విశ్వం మొత్తం భూమి చుట్టూ తిరుగుతుంది అని చెప్పి పేర్కొన్నాడు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఇది భూమి అయితే ఈ భూమి చుట్టూ మిగతా గ్రహాలు, ఇది భూమి, మనకు భూమి చుట్టూ మిగతా గ్రహాలు, ఆ గ్రహాలకున్న ఉపగ్రహాలు మరియు విశ్వం మొత్తం దీని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే ఈ టాలమీ. అంటే భూమిని కేంద్రంగా చేసుకుని భూమి చుట్టూ మిగతావన్నీ తిరుగుతున్నవి, గ్రహాలు కానీ, ఉపగ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, నక్షత్ర మండలాలు కానీ, ఇవన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నవి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ టాలమీ. భూకేంద్రక సిద్ధాంతంను బట్ ఇది కరెక్ట్ కాదు, తర్వాత కాలంలో తప్పని తేలినది. అయినప్పటికీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే టాలమీ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. మరి ఇతను రచించిన గ్రంథం ఏది అంటే ఆల్మాజెస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించినాడు. ఇతను రచించిన గ్రంథం ఏదంటే ఆల్మాజెస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. సో ఆల్మాజెస్ట్ అనగా అతి గొప్పది అని అర్థం వస్తుంది. చూడండి, ఆల్మాజెస్ట్ అనగా అతి గొప్పది అనే అర్థం మనకు వస్తుంది. నెక్స్ట్ కోపర్నికస్ క్రీస్తు శకం 1473 నుంచి 1543 మధ్య కాలంలో ఇతను జీవించినాడు. ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తి. సో మరి కోపర్నికస్ ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. చూడండి, ఈ టాలమీ ఏమో గ్రీకు, కానీ కోపర్నికస్ మాత్రం పోలాండ్కు చెందిన, జర్మనీ పక్కనే ఉన్నటువంటి పోలాండ్కు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇతను ఏం చెప్పినాడు మరి సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. చూడండి, మరి ఏంటి ఇక్కడ సూర్య కేంద్రక సిద్ధాంతం అంటే సింపుల్. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ భూమి బదులు సూర్యుడు ఉంటాడు. చూడండి, ఇక్కడ సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు,
నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, విశ్వం మొత్తం సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుడైతే ఈ సూర్యుని చుట్టూ విశ్వం మొత్తం తిరుగుతుందని పేర్కొన్నాడు. చూడండి, అంటే సూర్యుని చుట్టూ మిగతా ప్రపంచమంతా తిరుగుతుంది, మిగతా విశ్వం అంతా తిరుగుతుంది, సూర్యుని కేంద్రంగా చేసుకొని ఇదంతా తిరుగుతూ ఉంది అని చెప్పి పేర్కొన్నారు. దాన్నే సూర్య కేంద్రక సిద్ధాంతం అని చెప్పి మనం పిలుస్తున్నాం. చూడండి, సో మరి ఇతను రచించిన గ్రంథం ఏది అంటే ఆన్ ద రెవల్యూషన్స్ ఆఫ్ ది సెలెస్టియల్ స్పేస్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఆన్ ద రెవల్యూషన్ ఆఫ్ ది సెలెస్టియల్ స్పేస్ అనే గ్రంథాన్ని ఇతను రచించినాడు. దట్స్ క్లియర్. ఓకే, ఇక ఫర్దర్ గా వస్తే జోహన్నెస్ కెప్లర్ ఇతను జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. గ్రహాల వృత్తాకార కక్ష గురించి తెలియజేసినటువంటి వ్యక్తి. సో గ్రహాలు వృత్తాకార కక్షలో తిరుగుతాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఈయనే అని చెప్పి పేర్కొంటున్నాం. అలాగే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా కూడా ఇతన్ని మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, సో నెక్స్ట్ ఫర్దర్ గా వస్తే న్యూటన్ క్రీస్తు శకం 1642 నుంచి 1726 వరకు ఈ మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి అని చెప్పి మనం పిలుస్తున్నాం. సినిమా సో ఇతని గ్రంథం ఫిలోసోఫియా న్యాచురలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా అనేటువంటి గ్రంథం. చూడండి, ఫిలోసోఫియా న్యాచురలిస్ ప్రిన్సిపా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని ఇతను రచించినాడు. సో అలాగే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని పేర్కొంటూ ఉన్నాం. చూడండి, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ ఎడ్విన్ హబుల్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త ఇతను. సో విశ్వాన్ని టెలిస్కోప్ ద్వారా చూడటానికి లేదా కొలవటానికి శోధించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అలాగే నక్షత్ర వీధులన్నీ వేటికవే దూరంగా విహరిస్తున్నాయి అంటే పోయే కొద్ది వాటి యొక్క దూరం 2 నక్షత్రాల మధ్య కానీ 2 నక్షత్ర మండలాల మధ్య కానీ కొద్ది కాలానికి దూరం పెరుగుతుంది అని చెప్పినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని పిలుచుకుంటున్నాం. చూడండి, సో సూర్యుడు పాలపుంత అనే నక్షత్ర వీధిలో ఒక నక్షత్రం అని 1929లో ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అలాగే ఇతని పేరు మీదుగానే హబుల్ టెలిస్కోప్ ను రూపొందించడం జరిగింది. ఇతని పేరు మీదుగానే హబుల్ టెలిస్కోప్ ను ప్రతిపాదించడం జరిగింది. అలాగే టెలిస్కోప్ సాయంతో ఒక నక్షత్ర మండలాన్ని కూడా ఇతను కనుగొనడం జరిగింది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఇక ఫర్దర్ గా వస్తే ఈ రష్యన్ భాషలో విశ్వాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కాస్మాలజీ అని పిలుస్తున్నాం. కాస్మాలజీ రష్యన్ భాషలో విశ్వాన్ని ఏమంటున్నామంటే కాస్మాలజీ. అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ. మరి మన తెలుగులో విశ్వంలో ఖగోళ శాస్త్రం అని చెప్పి కూడా పిలుచుకోవడం జరుగుతుంది. సో ఏంటి మరి ఇంతకు ముందే చెప్పినట్టుగా అనేక నక్షత్ర మండలాలు, ఆ నక్షత్ర మండలాల్లో కోట్ల కొలది నక్షత్రాలు, ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలతో పాటు అనేకమైనటువంటి గ్రహ శాఖలాలు, దుమ్ము ధూళితో కూడినటువంటి అనంతమైన వాయుమండలాన్నే మనం ఏమన్నాం విశ్వం అని చెప్పి పేర్కొనడం జరిగించడు. ఇక ఫర్దర్ గా విశ్వం అంటే డెఫినేషన్ మనకు ఆల్రెడీ వచ్చింది. మరి విశ్వం ఆవిర్భవించడానికి గల సిద్ధాంతాలు ఏమున్నాయి, అసలు విశ్వం ఎలా ఏర్పడింది అనేటువంటి తెలియజేస్తూ కొన్ని సిద్ధాంతాలు రావడం జరిగింది. వాటిపైన చూద్దాం. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు అని చెప్పి పేర్కొంటారు. ఫస్ట్ వన్ బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సుమారు అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం, సుమారు మనం చూస్తే 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం అంతా ఒక చిన్న ముద్దగా ఉండేదంట. చూడండి, ఒక బంతిలాగా, ఒక చిన్న ముద్దలాగా కనిపించేదంట. చూడండి, రైట్, ఒక చిన్న ముద్దలాగా మొత్తం అంతా కలిసిపోయి ఉండేది. కానీ కొన్ని సంపీడన బలాల కారణంగా ఆ చిన్న బంతి కాస్త ఒక పెద్ద విస్ఫోటనానికి గురైంది. అలా విస్ఫోటనానికి గురి కావడంతో ఆ విస్ఫోటనం చెందినటువంటి అనేక ముక్కలు అనేక ప్రాంతాలుగా వెళ్ళిపోయి అనేక నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, గ్రహశాఖలాలుగా మారినవని
చెప్పినటువంటి థియరీ ఏదంటే మనకు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో సింపుల్, అదే మనకి ఇక్కడ చెప్తుంది చూడండి. అంటే 1370 కోట్ల సంవత్సరాల క్రిందట ఒక హైడ్రోజన్ మేఘం మనకు ఉండేది, వాయువులతో కూడినటువంటి ఒక హైడ్రోజన్ మేఘం మనకు ఉండేది, రైట్. అది ఒక ముద్దలాగా ఉండేదని చెప్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరగడం, సంపీడనాల వలన విస్ఫోటనం జరగడంతో ఆ పదార్థం అంతా ముక్కలు ముక్కలుగా విడిపోయింది, ముక్కలు ముక్కలుగా విడిపోయి విశ్వంలోకి విస్తరించింది. ఆ ముక్కలనే మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నాము అంటే మనం ఏమంటున్నాం చూడండి, నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, సో ఉల్కలుగా ఏర్పడి ఒక నిర్ణీత కక్షలో కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ విధంగా విశ్వం ఏర్పడింది అని చెప్పి పిలుస్తున్నాం. దట్ ఈస్ అంటే సింపుల్ చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు అంతా కలిసిపోయి ఒక ముద్దలాగా ఉండేది. అక్కడ అంటే అదంతా కూడా ఒక వాయువులతో కూడినటువంటి ఒక ఖగోళ పదార్థం. అది సంపీడన బలాలు, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఒక్కసారిగా విస్ఫోటనం చెంది అనేక ముక్కలుగా ఏర్పడింది. ఆ ముక్కలే కొన్ని పరస్పర గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి నక్షత్ర మండలాలు గాను, ఆ నక్షత్ర మండలాల్లో నక్షత్రాల చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కాపాతాలు ఇట్లాంటివి మనకు ఏర్పడినవి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూడండి. సో దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జార్జెస్ అబే లెమిటియర్ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. సో సింపుల్ గా జార్జెస్ అబే లైమెట్రీ అని కూడా పిలుస్తాం. జార్జెస్ అబే లైమెట్రీ లేదా లెమిటియర్ అనేటువంటి వ్యక్తి బెల్జియం కు చెందినటువంటి వ్యక్తి అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. అలాగే ఈ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008 సెప్టెంబర్ 10 ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దుల్లో ఉన్నటువంటి తోరా బోరా పర్వతాల్లో అంటే బెర్న్ పర్వతాల్లో చేపట్టడం జరిగింది అని చెప్పి మనం పేర్కొంటున్నాం. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2008 సెప్టెంబర్ 10 ఎక్కడ? ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ దేశాల సరిహద్దుల్లో ఉన్నటువంటి తోరా బోరా పర్వతాల్లో జరిగింది అని చెప్పి గుర్తుంచుకోవాలి చూడండి. సో మరి విశ్వం ఆవిర్భావానికి సంబంధించినటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనను ఇది చూడండి, ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చేసింది? సమర్థించింది. ఇలానే విశ్వం ఏర్పడింది, ఇలానే విశ్వంలో నక్షత్ర మండలాలు, నక్షత్రాలు ఇలా ఏర్పడినవని చెప్పి పేర్కొన్నది ఏదంటే ఇదే చూడండి. అంటే విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందినటువంటి సిద్ధాంతం ఏదంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూడండి. సో అలాగే దీన్ని విస్తరిస్తున్న విశ్వ పరికల్పన అని కూడా పిలుస్తున్నాం చూడండి. విస్తరిస్తున్న విశ్వ పరికల్పన అంటే సింపుల్ గా ఏం లేదు, ఆ విస్ఫోటనం చెందిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ ఇలా నక్షత్రాలన్నీ పరస్పరం గురుత్వాకర్షణ శక్తితో ఇవేమవుతున్నాయి మనకి ఇక్కడ ఏదో ఈ టైప్ లో మనకి ఇలా ఏర్పడి ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో ఇప్పుడు దీనికి మధ్య దూరం కొద్ది రోజులకు ఏమైతుందంటే పెరుగుతూ పోతుంది చూడండి. అలా వీటి మధ్య దూరం ఒకదానికి మధ్య దూరం పెరుగుతుంది. అలాగే ఇంకొక నక్షత్ర మండలం ఇక్కడ ఉందనుకోండి, ఈ నక్షత్ర మండలానికి మధ్య కూడా దూరం పెరుగుతుంది. అంటే ఇది ఒక నక్షత్ర మండలం అయితే దీనికి మధ్య కూడా దూరం పెరుగుతుంది. ఇలా విస్తరిస్తూ ఉంది చూడండి. అలా నిరంతరం ఇది విస్తరిస్తూ దూరాలను పెంచుకుంటూ పోతుంది. కాబట్టి దీన్ని విస్తరిస్తున్న విశ్వ పరికల్పన అని కూడా మనం పిలుచుకుంటున్నాం చూడండి. అంటే రెండు నక్షత్రాల మధ్య కానీ, రెండు గ్రహాల మధ్య కానీ, లేదా రెండు నక్షత్రాల మధ్య కానీ దూరం అనేది క్రమేపీ పెరుగుతూ ఉంది. వాటి మధ్య దూరం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. అందుకే దీనిని మనం ఏమని పిలుస్తున్నామంటే విశ్వ పరికల్పన, విస్తరిస్తున్న విశ్వ పరికల్పన అని కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది చూడండి. అలాగే 1920లో ఎడ్విన్ హబుల్ విశ్వం విస్తరిస్తుందన్నట్లుగా మనకు కొన్ని రుజువులు కూడా చూపించడం జరిగింది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం చూడండి. ఇక ఫర్దర్గా వస్తే
చూడండి, ఈ సిద్ధాంతం ప్రకారం సమయం గడిచే కొలది, మనం ఇందాక చెప్పుకున్నదే క్లియర్. ఈ సిద్ధాంతం ప్రకారం సమయం గడిచే కొలది గెలాక్సీల మధ్య దూరం పెరుగుతుంది. గెలాక్సీ అంటే నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలాల మధ్య దూరం పెరుగుతుంది. నక్షత్ర మండలాల మధ్య దూరం పెరిగితే నక్షత్రాల మధ్య కూడా దూరం పెరుగుతుంది. నక్షత్రాల మధ్య దూరం పెరిగితే గ్రహాల మధ్య కూడా దూరం పెరుగుతుంది. ఇలా అన్నిటి మధ్య దూరాలు క్రమేపీ పెరుగుతున్నాయని చెప్పి పేర్కొనడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, దట్స్ క్లియర్. నెక్స్ట్ మనం వస్తే చూడండి, ఇది బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించిన ఒక ముఖ్య సిద్ధాంతం. అంటే ఒక చిన్న పిక్చర్. ఇది ఫస్ట్ ఇదో ఇలా ఉండేది చూడండి. మా ఇలా ఉండేది ప్రపంచం మొత్తం. అంటే ఇప్పుడున్న నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఇదో ఈ టైప్ లో చిన్న ముద్దలాగా ఉండేది. ఇది విస్ఫోటనం చెందడం వల్ల చూడండి, ఇది కాస్త విస్ఫోటనం చెందడం వల్ల ఇక్కడ 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 ఇలా పెరుగుతూ ఇక్కడికి వచ్చేసరికి ఇలా పెరుగుతూ 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 చూడండి ఎన్ని వచ్చేసినాయి, కొన్ని కోట్ల సంఖ్యలో వచ్చేసినాయి. చూడండి, సో ఒక్కటిగా ఉన్నది ఇలా విస్ఫోటనం చెందుతూ చైన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పి పిలుస్తాం. చూడండి, ఆ టైప్ లో అంటే గొలుసు కట్టులాగా ఒకదానికొకటి డబుల్ అయిపోతూ వచ్చేసినాయి. ఇలా విశ్వం మనకు ఏర్పడింది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక ఫర్దర్ వస్తే రెండవ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత విశ్వం ఏర్పడే దానికి మూల కారణ సిద్ధాంతాల్లో అంటే విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాల్లో మొదటిది మనకి ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇక రెండోది నిరంతర సృష్టి సిద్ధాంతం. చూడండి, నిరంతర సృష్టి సిద్ధాంతం. సో పదార్థం అంటే ఖగోళ పదార్థం ఏదైతే ఉందో అది నిరంతరం ఉత్పత్తి అవుతూ విశ్వం విస్తరిస్తుంది. అంటే ఫస్ట్ మనం చెప్పినట్టుగా చిన్న ముద్దలాగా ఉన్న ఇది అలా విస్ఫోటనం చెంది మరొక రూపంలోకి మారి అక్కడి నుంచి మళ్ళా విస్ఫోటనం చెంది ఇంకొక రూపంలోకి మారి అక్కడి నుంచి మళ్ళా ఇలా నిరంతరం మారుతూ నిరంతరం విస్తరిస్తుంది. ఆ పదార్థం నిరంతరం ఉత్పత్తి అవుతూ వేరే వేరే రూపాల్లోకి మారుతూ నిరంతరం విస్తరిస్తుంది అని చెప్పి పేర్కొన్నటువంటివి ఎవరు అంటే థామస్ గోల్డ్ మరియు హెర్మాన్ బాండే అనేటువంటి శాస్త్రవేత్తలు దీని గురించి వివరించడం జరిగింది. సో సింపుల్, నిరంతర సృష్టి సిద్ధాంతం అనగా ఏంటి అంటే పదార్థం నిత్యం ఉత్పత్తి అవుతూ విస్తరిస్తున్నటువంటి సిద్ధాంతమే నిరంతర సృష్టి సిద్ధాంతం. అంటే విశ్వంలో నిరంతరం కొత్త పదార్థం ఏర్పడుతూ అది విస్తరిస్తుంది. అలా విశ్వం మనకు ఏర్పడుతూ ఉంది. ఇప్పటికీ అది అలా పెరుగుతూనే పోతూ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే థామస్ గోల్డ్ అండ్ హెర్మన్ బాండే అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ డోలనా సిద్ధాంతం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే ఇక్కడ గడియారం డోలనం అంటే చూడండి, గడియారం ఇట్లా ఉంటే ఇక్కడ లోలకం ఉంటే ఇది కొద్ది రోజులు ఇట్లా కొద్ది రోజులు ఇట్లా 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 ఊగుతూ ఉంటుంది. చూడండి, అక్కడ డోలనం. కానీ ఇక్కడ అలా కాదు. మనకేమని చెప్తున్నాడంటే అలన్ శాండర్స్ అనేటువంటి వ్యక్తి, చూడండి అలన్ శాండర్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించినాడు. ఏమని చెప్తున్నాడంటే విశ్వం కొద్ది రోజులు బాగా సంకోచం చెందుతుంది, ఆ తర్వాత కొద్ది రోజులు సంకోచ వ్యాకోచాలకు గురవుతుంటది. సో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సంకోచం చెంది తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఇలా సంకోచ వ్యాకోచాలకు గురవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి అలా సంకోచ వ్యాకోచాలకు చెందడం వల్ల ఇలా చూడండి ఇలా కొట్టుకోవడం వల్ల దాన్ని డోలనా సిద్ధాంతం అని పేర్కొన్నాడు. డోలనా సిద్ధాంతం అని చెప్పి పేర్కొన్నాడు. చూడండి, దట్స్ క్లియర్. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్